Today's question. Which state government has launched the Indira Sauragir Jal Vikasam scheme? ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో మన్ననూరు ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఆమ్రాబాద్ మండలంలో ఉన్న మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఎవరికి ఉపయోగపడిద్ది అనేసి అంటే గిరిజన రైతులకి. ఈ గిరిజన రైతులకు కేటాయించినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ఉన్నటువంటి భూములను సాగులోకి తీసుకువచ్చి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అంటే ఏంటి, ఆర్ఓఎఫ్ఆర్ అంటే ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాబోయే 5 సంవత్సరాలలో 6 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందిస్తుంది ఈ పథకం. ఈ పథకం ఎందుకు ఉపయోగపడుద్ది అనేసి అంటే రాబోయే 5 సంవత్సరాలలో 6 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందిస్తుంది. ఈ పథకానికి కేటాయించినటువంటి మొత్తం అమౌంట్ ఎంత అనేసి అంటే 12,600 కోట్లు. ఈ 12,600 కోట్లలో తొలి విడతగా 600 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ పథకం కింద గిరిజన రైతులకు సోలార్ పంపు సెట్లు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ సోలార్ పంపు యూనిట్ ధర 6 లక్షల రూపాయలు. ఈ పథకం కింద ఏర్పాటు చేసినటువంటి గ్రామాలకు జల వనరుల కోసం జియోలాజికల్ సర్వే, బోర్లు వేయించటం, తర్వాత సోలార్ పంపు సెట్లు అమర్చటం, ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ అటువంటి పనులు కూడా ఈ పథకం కిందే అమలు చేస్తారు. ఈ పథకము 2025 నుంచి 2030 వరకు మొత్తం 5 సంవత్సరాల వరకు అమల్లో ఉంటుంది.